నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ రోజుల్లో చాలామంది ఏమంటున్నారంటే హోమియోపతికి ఇంకా సైంటిఫిక్‌గా అది ప్రూవ్ అవ్వలేదు అంటున్నారు. కానీ హైదరాబాద్‌లో చాలామంది హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు. మీరు కూడా ఒక హోమియోపతి డాక్టర్. రైట్. దీనిపైన మీ స్పందన ఏంటి? రైట్. ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ అండి. హోమియోపతి సైంటిఫిక్‌గా ప్రూవ్ కాలేదు అనే దాంట్లో కొంచెం నిజం ఉంది, కొంచెం అబద్ధం ఉంది. ఫస్ట్ ఇంతకాలం జరిగిందేంటంటే తప్పనుకోవచ్చు, కరెక్ట్ అనుకోవచ్చు. ఇంతకాలం ఉన్న మనకు మెయిన్ ప్రాబ్లమ్ అంటే చాలా కాంట్రవర్సీలు తీసుకుంటే టాప్ కాంట్రవర్సీ వచ్చి అసలు హోమియోపతి మెడిసిన్‌లో అది జస్ట్ షుగరు. దాంట్లో ఎటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ లేవు అనేది అలోపతి డాక్టర్స్ గానీ, సైంటిఫిక్ కమ్యూనిటీ గానీ ప్రతి ఒక్కరు చేసే మేజర్ ఆరోపణ హోమియోపతిలో. బేసిక్‌గా నేను 2002లో హోమియోపతిలోకి ఎంటర్ అయ్యాను. కాలేజ్ జాయిన్ అయ్యాను. 2008 వరకు నేను చదివాననమాట. అంటే 5 ఇయర్స్ ప్లస్ 5.5 ఇయర్స్ ఉంటుంది. బయటకొచ్చిన తర్వాత 2008లో నాకు కూడా అదే అనిపించింది. హోమియోపతిలో మందు లేదు. సో జస్ట్ క్విట్ అని చెప్పి నేను ఎండీని క్లినికల్ రీసెర్చ్ చేశాను. అంటే ఒక డివైస్ పైన కానీ, ఒక డ్రగ్ పైన కానీ, ఒక మెడిసిన్ పైన కానీ ఎలా రీసెర్చ్ చేయాలనేది నేను పీజీలో చేశాననమాట. ఎందుకు నేను హోమియోపతి వదిలేశానంటే హోమియోపతిలో అసలు డ్రగ్గే లేదని నేను కూడా వదిలేశాను. బట్ 2010లో ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ చేసింది ఎవరంటే ఐఐటి ముంబై టాప్ ప్రొఫెసర్, కెమిస్ట్రీలో టాప్ ప్రొఫెసర్. ఆయన పేరు జయేష్ బల్లారే, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఐఐటి ముంబైలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయన కనుక్కున్నది ఏంటంటే ఆయనకు కూడా ఇట్లానే ఎవరో ఛాలెంజ్ చేశారు హోమియోపతి దాంట్లో మందులే లేవని. ఆయన రీసెర్చ్ చేసి ఏం కనుక్కున్నాడంటే హోమియోపతి మెడిసిన్స్లో మెడిసిన్ ఉంది, అది డమ్మీ పిల్ కాదు, అది నానో పార్టికల్స్ రూపంలో ఉంది. ఈ నానో పార్టికల్స్ అనేవి ఈ అలోపతి మెడిసిన్ వాళ్ళు ఈ కాలంలో యూజ్ చేస్తున్నారు. నానో మెడిసిన్స్ అనేది, నానో టెక్నాలజీ అనేది. బట్ హోమియోపతిలో ఈ నానో టెక్నాలజీ అనేది 250 ఇయర్స్ ముందే స్టార్ట్ అయింది. అది కనుక్కున్నాను. ఆ పేపర్ రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ హోమియోపతి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను. హోమియోపతిలో సైంటిఫిక్గా కాదనేది 2010కు ముందు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ ఏమవుతున్నారంటే వాళ్ళు ఏదో గూగుల్లో పోయి, లేకపోతే చాట్ జీపీటీ ఓపెన్ చేసి, లేకపోతే ఏదో ఓపెన్ చేసి వికీపీడియాలో మొత్తం చెత్తగా ఉంటుంది హోమియోపతి. చాట్ జీపీటీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఆ వికీపీడియా నుంచి తీసుకుంటుంది. ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఒక హాట్ టాపిక్ కావాలి, లేకపోతే వాళ్ళకు ఒక కాంట్రవర్సీ కావాలి. సో అట్లాంటి టాపిక్లు తీసుకొని వాళ్ళకు తెలిసినా తెలియకుండా నోటికి ఏది వస్తే అది వాడడం. ఈవెన్ హోమియోపతి డాక్టర్లు ఇట్లాంటి వాళ్ళే కాదు, మనకు ప్రముఖ ఈయన ఉన్నారు కదా, ఆయన పేరేంటి, బాబు గోగినేని గారు. బాబు గోగినేని గారు చాలా ఇంటెలిజెంట్ పర్సన్. ఆయన కూడా ఇలానే మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఏంటంటే ఎప్పుడో 250 సంవత్సరాల ముందు హోమియోపతి బుక్ రాసిందంట. అప్పటికి ఇంకా స్టెథోస్కోప్ లేదు, జర్మ్ థియరీ లేదు. అప్పుడు రాసిన బుక్లోంచి ఇంకా రెఫర్ చేస్తున్నారు. లేటెస్ట్ బుక్స్ చదవాలి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముండాలి. మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం పబ్మెడ్లో వెతకాలి, లేకపోతే గూగుల్ స్కాలర్లో వెతకాలి. ఇక్కడ ఏ సైంటిస్ట్ అన్న రీసెర్చ్ చేస్తే వాళ్ళ రీసెర్చ్ పేపర్స్ అని ఇక్కడ పెడతారు. అంతేగాని 200 సంవత్సరాల ముందు రాసిన బుక్స్లో ఉన్న మెటీరియలే ఇంకా హోమియోపతికి రుద్దకూడదు అన్నమాట. సో ఇంకో కాంట్రవర్సీ వచ్చి హోమియోపతిలో మనకు ఒక మెడిసిన్ లోపలికి పోతుంది అంటే ఏంటంటే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఫార్మకో డైనమిక్స్, ఫార్మకో కైనెటిక్స్. ఫార్మకో డైనమిక్స్ అంటే డ్రగ్ లోపలికి పోయినాక బాడీ డ్రగ్ పైన యాక్ట్ చేస్తుంది, డ్రగ్ చేంజ్ అవుతూ వస్తుంది. వాట్ ఏ బాడీ డ్రగ్ డస్ టు ద డ్రగ్ అనేది ఫార్మకో డైనమిక్స్ అంటాం. ఫార్మకో కైనెటిక్స్ అంటాం. ఫార్మకో డైనమిక్స్ అంటే ఒక మందు మీ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మీ బాడీలో ఎట్లాంటి చేంజెస్ తీసుకొని వస్తుందనే ఫార్మకో కైనెటిక్స్ అంటాం. ప్రతి ఒక్క అలోపతి మెడిసిన్కి ఫార్మకో కైనెటిక్స్, ఫార్మకో డైనమిక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. బట్ హోమియోపతి మెడిసిన్స్కి ఫార్మకో డైనమిక్స్ కానీ ఫార్మకో కైనెటిక్స్ కానీ లేవు. ఉన్నా కానీ చాలా రూడిమెంటరీ స్టేజ్లో ఉన్నాయన్నమాట. హోమియోపతిలో ఇంకా ఏదన్నా ఇంప్రూవ్మెంట్ కావాల్సింది అంటే ఇక్కడ ఫార్మకో డైనమిక్స్, ఫార్మకో కైనెటిక్స్లో ఇంప్రూవ్మెంట్ కావాలి. కాకపోతే వాట్ ఈజ్ హోమియోపతి? హోమియోపతిని మనం ఏమంటామంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్స్రే తీయండి, దాంట్లో చెస్ట్ ఇన్ఫెక్షన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. హోమియోపతి మెడిసిన్ ఇవ్వండి, మళ్ళీ ఎక్స్రే తీయండి, చెస్ట్ ఇన్ఫెక్షన్ పోయి ఉంటుంది, రైట్. ఒక బ్లడ్ టెస్ట్ తీయండి, దాంట్లో ప్రాబ్లం ఉంది, హోమియోపతి మెడిసిన్ ఇవ్వండి, బ్లడ్ టెస్ట్ చేయండి, నార్మల్ అయిపోతుంది. ఇలా హోమియోపతి అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. దీన్ని మనం ఫార్మకో డైనమిక్స్, ఫార్మకో కైనెటిక్స్ కనుక కనుక్కుంటే సో ఇంకా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది హోమియోపతిలో. అసలు హోమియోపతిలో ఫార్మకో డైనమిక్స్, ఫార్మకో కైనెటిక్స్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయకపోతున్నారు అనేది అదొక పెద్ద టాపిక్. అది కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు.
Ficus Homeopathy.